ఓకే, శుభోదయం అండి అందరికీ. నమస్తే. ఇప్పుడు సౌండ్ వినిపిస్తుందా అండి? నమస్కారం అండి. ఓకే సార్, ఫైన్, గుడ్, థ్యాంక్ యూ. వినిపిస్తుంది. వినపడుతున్నది సార్, వినపడుతున్నది. ఓకే సార్, గుడ్, థ్యాంక్ యూ సార్. సో మనం ఇప్పుడు ఆ, ఇందులో ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో డ్రగ్ ప్రూవింగ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా సార్. ఇందులో మనము ఈ 125, 126, 127లో కూడా ఈ ఈ ఈ కొన్ని అఫర్జమ్స్లో కూడా మనకి డ్రగ్ ప్రూవింగ్ చేసే క్రమంలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసిన తర్వాత పాటించిన తర్వాత మనకి మెడిక్ అనేది వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ రెండు అఫారిజమ్స్లో మనకి ఇక్కడ ఈ మెడిసిన్ ప్రూవ్ ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రూవర్ అంతా కూడా డయట్ అంతా కూడా నీట్గా ఉండాలని, అంటే ఎటువంటి స్టిమ్యులెంట్స్ ఉండకూడదు, అట్లాగే చాలా సింపుల్ ఫుడ్ ఉండాలి అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పారు. దానికి మంచి క్లియర్గా న్యూట్రిషియస్ ఫుడ్, డెస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ అన్నట్టుగా కూడా, తర్వాత సింపుల్ క్యారెక్టర్, గ్రీన్ వెజిటబుల్స్, రూట్స్ అండ్ సలాడ్స్, హర్బ్ సూప్స్ షుడ్ అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ అవాయిడ్ చేయవలసినటువంటివి ఏవి అంటే, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మస్ట్ బి నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ప్యూర్ వైన్, బ్రాండీ, కాఫీ, టీ, మస్ట్ బి టోటల్లీ అబ్స్టైన్డ్ ఫర్ ఎ కన్సిడరబుల్ టైమ్ ప్రీవియస్లీ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ దీస్ ఇంజూరియస్ బివరేజెస్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ స్టిమ్యులేటింగ్, అదర్స్ మెడిసినల్. అంటే కొన్ని స్టిమ్యులేట్ చేసినవి ఉంటాయి, కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్తో కూడినటువంటివి ఉంటాయి కూడా, కాబట్టి వీటిని జాగ్రత్తగా అవాయిడ్ చేయడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు అనమాట. అంటే నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద ప్రూవింగ్, దానికంటే ముందు కొన్ని రోజుల ముందు కూడా ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుందని కూడా చెప్పారనమాట. ఎందుకంటే క్లియర్ పిక్చర్ రావడానికి అన్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రూవింగ్ చేస్తున్నారో ప్రూవర్, అతడు కూడా మెంటల్గా ఫిజికల్గా చాలా పీస్ఫుల్గా ఉండాలని కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఏ చిన్న ఎగ్జర్షన్ వచ్చినా కానీ ఇక్కడ మనకి మైండ్ సిమ్టమ్స్లో రిలేషన్ అనేది క్లియర్గా ఉండదు కాబట్టి, అటువంటి ఆ తర్వాత ఫిజికల్గా ఓవర్ ఎగ్జర్షన్ అయినప్పటికీ కూడా ఇవి మెడిసినల్ సిమ్టమ్సా లేదంటే ఎగ్జర్ట్ అయినటువంటి వచ్చినటువంటి సిమ్టమ్స్ అనేటువంటి కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. దాని నుంచి అవాయిడ్ చేసుకోవడానికి కూడా మనము ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా క్లియర్గా ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత హీ మస్ట్ డివోట్ హిమ్సెల్ఫ్ టు ఏ కేర్ఫుల్ సెల్ఫ్ అబ్జర్వేషన్. అంటే ప్రతి చిన్న అబ్జర్వేషన్ కూడా, అంటే శరీరంలో జరిగే ఏ చేంజ్ కూడా వాళ్ళు కంపల్సరీ అబ్జర్వ్ చేయగలగాలి, రాయగలగాలి అన్నట్టుగా కూడా చెప్తున్నారు అనమాట. హిస్ బాడీ మస్ట్ బి ఇన్ వాట్ ఈస్ ఫర్ హిమ్ యాజ్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే అతని క్రమంలో, అతని ఆలోచనలో ఆరోగ్యం ఏ విధంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటి ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ, అంటే అందులో ఏం ఆల్టరేషన్ రాకుండా చూసుకోగలగాలి. ఒకరికేమో పడుకుంటే ఆరోగ్యం అనిపిస్తుంది, ఒకరికి కూర్చుంటే ఆరోగ్యం అనిపిస్తుంది. వారి వారు పర్సనల్గా ఇండివిజువలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోకుండా కూడా జాగ్రత్తగా అతనికి ఏ విధంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాడని చూడగలగాలని చెప్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఈ 127 అఫారిజంలో ఈరోజు, ద మెడిసిన్స్ మస్ట్ బి టెస్టెడ్ ఆన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఆర్డర్ ఆల్సో టు రివీల్ ద ఆల్టరేషన్స్ ఆఫ్ ద హెల్త్ దే ప్రొడ్యూస్ ఇన్ ద సెక్చువల్ స్పియర్. అంటే ఇక్కడ కూడా మనకి ఆ మెడిసిన్స్ ఎవరెవరి పైన ప్రూవ్ అవుతాయి అని అంటే అందరిపైన కూడా ప్రూవ్ అవుతాయి అనమాట. ఫీమేల్స్, మేల్స్, చిన్న ఏజెస్, పెద్ద ఏజెస్ అట్లా. సో మనకి ఇక్కడ ఈ ఇద్దరి మీద కూడా ప్రూవింగ్ ఎందుకు చేయబడింది, చేయాలి అని అంటే, మనకి సెక్షువల్ స్పియర్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ కొన్ని డెఫినెట్గా తేడా అవుతుంటాయి అనమాట. కొన్ని డెఫినెట్గా కూడా వేరీ అవుతుంటాయి, కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అంటే వాటి యొక్క క్లియర్ ఆ సెక్షువల్ స్పియర్ యొక్క సిమ్టమ్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, యాజ్ వెల్ ఈ రెమెడియల్ డిఫరెన్షియేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఎటువంటి రెమెడీస్ మేల్ పైన చాలా నీట్గా ప్రూవ్ అవుతున్నాయి, ఎటువంటి మెడిసిన్స్ ఫీమేల్స్ పైన చాలా మంచిగా ప్రూవ్ అవుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనే దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ కేస్ రికార్డ్స్ అనేవి అవసరం వస్తాయి. ఈ ప్రూవింగ్ కేస్ రికార్డ్స్ అనేవి అవసరం వస్తూ ఉంటాయి. వాటిని ఆధారంగా కూడా మనము జాగ్రత్తగా ప్రూవ్ చేయగలగాలి. 127లో మనం బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ పైన కూడా ప్రూవ్ చేయగలగాలని చెప్తున్నారు అనమాట. ఔషధములను స్త్రీల పైనను పురుషుల పైనను కూడా ప్రయోగింపవలను. అప్పుడే దాంపత్య విషయములకు సంబంధించిన ఆరోగ్య వి- విపరిణామములు తెలియగలవు. అంటే ఇక్కడ వాటి ఇద్దరి పైన ప్రూవ్ చేస్తే వాటి యొక్క ఆరోగ్య విపరిణామాలు కూడా మనకు క్లియర్ గా ఉంటాయని చెప్తున్నారు అనమాట.
కొన్ని మందులు స్త్రీల ఋతు సంబంధమైన ఆరోగ్యములో మార్పులు కలిగించును. కొన్ని బాలింతలకు, కొన్ని చూలింతలకు మార్పులు ఆ కలిగించును. కొన్ని స్త్రీల యందు కామమును పెంచుటయో తగ్గించుటయో వికామ వికారములు పుట్టించుటయో చేయును. కొన్ని రజస్వల సమయమునందు లేక బహిష్టు నిలిచిపోవు సమయమునందు మార్పులు కలిగించును. కొన్ని క్షీర గ్రంథులను కదిలించి పాలు హెచ్చించుటయో తగ్గించుటయో చేయును. కొన్ని భర్త యందు పిల్లల యందు ఆపేక్షను పెంచుటయో తగ్గించుటయో చేయును. ఇట్టి లక్షణములపై పురుషులపై మాత్రము వాడినప్పుడు తెలియవు కదా. కదా అంటే ఓన్లీ మెయిల్స్ పైన ప్రూవ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ దాదాపుగా ఒక 70-75% ఆఫ్ సిమ్టమ్స్ రావు మనకి. ఎందుకనంటే ఇక్కడ మేల్ కి ఫిమేల్ కి చాలా తేడా ఉంది కూడా కదా. అంటే మెంటల్ రిలేషన్ లో కూడా మెంటల్ వాళ్ళు చూసేటువంటి క్రమం కానీ లేదంటే వాళ్ళు చూపించే ప్రేమ కానీ ఇవన్నీ కూడా మనకి మేల్స్ లో కనిపించదు. ప్రేమ ఉండదంటే ఉండదని కాదు, కాకపోతే కనిపించవు. పిల్లల పైన మగవాళ్ళు చూపించే ప్రేమ ఆడవాళ్ళు చూపించే ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటివే కాకుండా ఇంకా ఇక్కడ స్త్రీలకు సంబంధించినటువంటివి మెన్స్ట్రుయేషన్ కానీ మెనోపాజ్ స్టేజ్లో వచ్చేటువంటివి కానీ పోస్ట్ పార్టం ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేటువంటివి కానీ తర్వాత ఆ మిల్క్ సెక్రెషన్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది అనమాట కొన్ని మెడిసిన్స్కి. వాటివన్నీ కూడా మనకి మేల్స్లో తెలియవు కదా. అందుకని చెప్పేసి మనకి ఫీమేల్స్లో కూడా డెఫినెట్లీ ప్రూవింగ్స్ ఉండాలి అని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకనే ఇట్టి లక్షణములు పురుషులపై మాత్రం వాడినప్పుడు తెలియవు కదా అని మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఓన్లీ మేల్స్ పైన వాడినప్పుడు తెలియవు కదా మనకు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది మనకి ఈరోజు 127 ఫారంలో మాస్టర్ గారు చెప్పడం జరిగింది. దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చిన్న నెక్స్ట్ సెషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, శుభోదయం అందరికి. ఆచార్యమవాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమవాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను చేస్తాం. నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. Okay. So, our Hanuman, our master, is instructing us how our prover should be. క్వాలిటీస్ ఆఫ్ ప్రూవర్ ఇంతకుముందు చెప్పినారు. ఎట్లా ఉండాలి? హెల్తీగా ఉండాలి, సౌండ్ సెన్సెస్ ఉండాలి, ఈ మస్ట్ డివోట్ హిమ్సెల్ఫ్ టు కేర్ఫుల్ అబ్జర్వేషన్స్. అంటే బలవంతంగా అరే అరే బాబా రామ్ బాబా రా అని అడుక్కొని తీసుకునేటట్టు ప్రూవర్ని ఉండొద్దు. ప్రూవర్ వాడు ఇష్టంగా రావాలి. నేను సమాజ సేవకు నేను ఉపయోగపడతాను కనుక నేను కూడా ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అని అట్లా ఉండాలి. అండ్
యూ షుడ్ హ్యావ్ నో అర్జెంట్ బిజినెస్ ఆర్ టు డిస్ట్రాక్ట్ ది అటెన్షన్ అన్నారు. అంటే ఇవన్నీ ప్రూవర్ క్వాలిటీస్ ఇక్కడ చెప్పేది 126, 127లో. ఎమర్జెన్సీ వర్క్స్, బాగా హెవీ స్ట్రెయిన్ వర్క్స్, అటువంటి వాళ్ళు ప్రూవింగ్కి అంత సహకరించకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ స్ట్రెస్ టెన్షన్ కూడా దీన్ని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇట్ మే ఇంటర్ఫేర్. సో డోంట్ అటువంటి వాళ్ళని ఎక్కువ మటుకు తీసుకోకండి. నెక్స్ట్, అవాయిడ్ ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జర్షన్ ఆఫ్ ది మైండ్ అండ్ బాడీ. ఎక్కువ హెవీ స్ట్రెయిన్ ఉండేవి మైండ్లో, ఫిజికల్ బాడీ మీద కూడా చేయకండి. అంటే దేర్ మే ఇంపాక్ట్ ద రెమెడీ విచ్ ఈస్ యు ఆర్ ప్రూవింగ్. అట్లా అనమాట. అయిన తర్వాత ఇట్ ఆల్సో మస్ట్ బి సఫిషియంట్ ఇంటెలిజెంట్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. మళ్ళీ ఏదో బెరటానో అంటే మామూలుగా మరీ ఎట్లా ఉంటారు, సెరెబ్రల్ పాలసీ అటువంటి వాళ్ళ మీద కాకుండా, వాడికి ఏం బిజినెస్ లేదు కదా అని వాడి మీద వేయద్దు కదా, వాడికి ఏం పని లేదు కదా అని. అయితే ఎందుకు అంటే వాడు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి నాకు ఈ కళ వచ్చింది, దీనికి వచ్చి అనే వాడి యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి వాడికి. అది మనకు క్వాలిటీస్ ఆఫ్ ప్రూవర్. నెక్స్ట్, ఇవాళ ఏం చెప్పినారు సార్ అంటే మస్ట్ బి టెస్టెడ్ ఇన్ బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్. వై? ఎందుకు మేల్స్ ఫీమేల్స్ ఏముంది అంత సమానమే కదా అంటే కొన్నిట్లో కాదు కదా. ఋతువు, నెక్స్ట్ గర్భధారణ, నెక్స్ట్ బాలెంత, ఇంకా చాలా చాలా విషయాల్లో సున్నితత్వం కానీ ఇవన్నిట్లో కూడా స్త్రీలకి పురుషులకి డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఒక డ్రగ్ని ప్రూవ్ చేసినప్పుడు దాని యొక్క లక్షణాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ. కొన్ని డ్రగ్స్ బాగా స్త్రీలలో ఎక్కువగా ప్రూవ్ అవుతుంటాయి, ఇగ్నీషియా, నెక్స్ట్ ఇలాంటివి, యాసిడ్ ఫ్లోరోనాక్స్వామిగా, ఇలాంటివి మెయిన్స్లో ఎక్కువ ప్రూవ్ అవుతుంటాయి. ఎందుకు అంటే దే హ్యావ్ ది క్వాలిటీస్ అండ్ దే ఎగ్జిబిట్ దేర్ క్వాలిటీస్ మోర్ ఆన్ ద మేల్స్. అట్లా మనకి చాలా క్లియర్గా అర్థం తెలుస్తుంది. కొన్ని రెమెడీస్ ఎక్కువ మటుకు మేల్స్లోనే ఎక్కువ మటుకు 90% మేల్స్లోనే ఇస్తుంటాం. కొన్ని రెమెడీస్ ఎక్కువ మటుకు ఫీమేల్స్లోనే ఇస్తుంటాం. ఇగ్నీషియా మేల్స్లో ఇచ్చే తక్కువ, అంటే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, లేరని కాదు, వీళ్ళతో పోలిస్తే రేషియో తక్కువ ఉంటుంది. అందుకే అంత సుకుమారంగా, అంత సున్నితంగా ఉండే వాళ్ళలో కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కదా. అట్లా అనమాట. సో టెస్ట్ మస్ట్ బి. అందుకని ఇద్దరు స్త్రీ పురుషుల ఇద్దరి మీద ప్రూవ్ చేయండి ఆయన అని హనుమాన్ గారు మనకు వార్నింగ్ హెచ్చరిస్తున్నారు. ఇంకోటి బాలెంతల్లో, చూలెంతల్లో అంటే ప్రెగ్నెన్సీలో కానీ కొన్ని కొన్ని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో క్లాసికల్ హోమియోపతి ఇవ్వడం చాలా అదృష్టం. ప్రెగ్నెన్సీలో, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే వీళ్ళ యొక్క ఆస్తులు అంటే ఏంటి, మ్యాజమ్స్, అవి నెక్స్ట్ జనరేషన్కి క్యారీ కావు. అలా క్యారీ కాకుండా ఉండాలంటే క్లాసికల్ హోమియోపతి, కాన్స్టిట్యూషనల్ థెరపీ హోమియోలో ప్రెగ్నెన్సీలో తీసుకుంటే చాలా చాలా మంచిది. ఒకటి. రెండు, ప్రెగ్నెన్సీలో ఉండాల్సిన విషయాలు అంటే శాంతంగా ఉండాలి, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్, ఇంకా ప్రశాంతంగా ఉండాలి. సజ్జన సాంగత్యంలో ఉంటే చాలా మంచిది. సజ్జన సాంగత్యంలో ప్రెగ్నెన్సీలో ఉండడం చాలా చాలా విశిష్టం. అంటే టాపిక్ వచ్చిందని చెప్తున్నాను ఇక్కడ. ఇట్ మే బి అవాయిడ్, బట్ ఎందుకంటే ఈ స్త్రీలు పురుషులలో ఇది ఎందుకు ప్రూవ్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఏమో ప్రశాంతంగా ఉండాలి, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆహార విహారాల్లో సాత్వికంగా ఉండాలి. ఎందుకంటే మదర్ ఎమోషన్ ఈక్వల్ టు ఫీటస్ ఎమోషన్. అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి ప్లానింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ప్రెగ్నెన్సీలో మైండ్ అట్లా ఉంటుంది. అందుకని నువ్వు ఎక్కువ టెన్షన్స్ అవన్నీ మదర్కి ఇచ్చినావు అనుకో, ప్రెగ్నెన్సీలో బిల్డింగ్ పాడైపోతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కానీ సక్సెస్ కావడానికి కానీ ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? ప్లానింగ్లో డిఫెక్ట్. ఆ ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది. అట్లా ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. జాగ్రత్తగా ఆమెను చక్కగా చూసుకోవాలి కూడా, ఆమె కూడా చక్కగా ఉండాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద అవుట్ షుడ్ బి లైక్ దట్. అట్లా అనమాట. అది మీకు ఇక్కడ
చెప్పడం జరిగింది. 127 of Arjun. Next, we'll go for our fevers after a long time. కదా దాదాపుగా ఒక 2-3 క్లాసుల ఆల్మోస్ట్ 15 days తర్వాత కదా. సరే, ఎందుకంటే ఈ ఫీవర్స్ ఎంత ఎలాబరేట్గా ఎంత ఎక్కువ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనకు డిఫరెంట్ డ్రగ్స్ డిఫరెంట్గా ఇవ్వడం అన్ని చేస్తుంది. అన్ని యొక్క నాలెడ్జ్ మనకు అందుతుంది. అందుకని వీటిని కొంచెం ఎక్కువ పార్ట్స్ అనిపించినా సరే నాకు తెలిసైతే బోరింగ్గా లేదు. ఎందుకంటే డిఫరెంట్ డ్రగ్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఆన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఫీవర్స్ కదా. అందుకని ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీవర్స్ అనేది. మనకి ట్రీట్మెంట్లో స్టార్టింగ్లో తర్వాత ఎప్పటికి కూడా అన్ని గ్రూప్స్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీవర్స్. ఇది బాగా మంచిగా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క క్లాస్ విని నోట్స్ రాసుకొని బాగా చదువుకున్నారనుకోండి, అసలు హోమియోపతిలో ఒక మంచి స్టేజ్కి వచ్చేస్తారు. చాలా మంచి స్టేజ్కి వచ్చేస్తారండి, ప్రాక్టీస్ చేయగలుగుతారు కూడా. అందుకని ఫీవర్స్ మాత్రం బాగా వినండి. దాన్ని నా ఐడియా ప్రకారం అయితే మంచి నోట్స్ తయారు చేసి ఎవరైనా పోస్ట్ చేయండి, మంచి నోట్స్ ఎవరన్నా. ఎందుకంటే మై సెల్ఫ్ ఐ డిజర్వ్ ఇట్, నాకు కావాలి అటువంటి నోట్స్. ఎందుకంటే అప్పుడు మాస్టర్ గారు పలికించేది అప్పుడు ఎట్లా పలికిస్తారో అది తెలియదు. అందుకని అలాంటి నోట్స్ కూడా చాలా ముఖ్యం. ఓకే, సో విల్ గో ఫర్ అవర్ టాపిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫీవర్స్. లాస్ట్ టైం ఏం డ్రగ్ చెప్పుకున్నాం మనం ఫీవర్స్లో? ఓపియం సార్. ఓపియం డిఫరెంట్ ఫేజెస్ చాలా చక్కగా వచ్చినాయి, చాలా చక్కగా అనిపించింది నాకైతే. అంటే డిఫరెంట్గా ఓపియం ఒకటేలాగా ఉండదు, ఇట్ ఈస్ ఏ నార్కోటిక్ కదా. అందుకని వెన్ ఇట్ ఈస్ డౌటరీ, ఇట్ ఈస్ స్లీపీ, ఇట్ ఈస్ అలర్ట్నెస్ అంటే నో చేంజ్ అండ్ ఇన్ కోమా, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం. నెక్స్ట్ సార్ పెయిన్లెస్నెస్, ఇవన్నీ కూడా మనం ఎవరైనా నోట్స్ రాస్తే మొత్తం చక్కగా పోస్ట్ చేయండి. నో విల్ గో ఫర్ అనదర్ కేస్. కేసు వినండి. ఒక అమ్మాయి సివియర్గా బాగా కోల్డ్ కాఫ్, 4 years అమ్మాయి వచ్చింది, బాగా కోల్డ్ కాఫ్తో ఉంది. తర్వాత నేను యాంటీబయాటిక్ వేసాను, బాగా కోల్డ్ కాఫ్ ఉంది, మత్తుగా నిద్రపోతుంది పిల్ల, మత్తుగా నిద్రపోతూనే ఉంది. అయిన తర్వాత పని చేయలేదు, బ్యాప్టిజేషన్ పని చేయలేదు. అంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కొత్తలో అది అయిన తర్వాత మత్తుగా ఉంది, కోల్డ్ కాఫ్ విపరీతంగా ఉంది. చల్లని వాతావరణం తర్వాత ఈ లక్షణాలు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా డ్యామ్ వెదర్ అంటే వర్షాకాలంలో ఈ లక్షణాలు వచ్చినాయి అమ్మాయికి. మత్తుగా నిద్రపోతా ఉంది. అయిన తర్వాత నోరు నాలుక చూడమంటే మొత్తం ఎండిపోయింది, నాలుక బాగా డ్రై ఉంది. బాగా డ్రై ఉండి దాహం ఎక్కువ లేదు, మళ్ళీ అంతా డ్రై ఉంది కదా, దాహం లేదు, మొత్తం నిద్రపోతా ఉంది అంతే. అయిన తర్వాత ఫీవర్ స్పెసిఫిక్ టైమింగ్స్ ఏం లేవు, లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కమినెంట్ కావాలి కదా మనకి ఏ డ్రగ్ ఇవ్వాలనుకున్నా కూడా. అయితే స్పెసిఫిక్గా పలానా లక్షణాలు అంటూ పలానా టైం అంటూ ఏది ఇవ్వలేదు అమ్మాయి. బాగా ఆ మరుసటి రోజుకి విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది అమ్మాయికి, బాగా దమ్ వచ్చింది, చాలా సివియర్ వచ్చింది, ఆస్తమా లాగా వచ్చింది. ఎత్తుకొచ్చారు వాళ్ళ ఫాదర్ అమ్మాయిని. సార్ ఏం చేయమంటారు? వాళ్ళు సార్ జనరల్గా ఏ అలోపతి ఇంటర్ఫరెన్స్ చేయనియను, బికాస్ దే మే సప్రెస్ అనమాట. అందుకని అయిన తర్వాత చల్లని వాతావరణం తర్వాత వచ్చే బాధలు, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది, దాహం లేదు, విపరీతమైన మత్తుగా ఉంది పిల్ల,
అయిన తర్వాత ఆ, లోపల ఏమంటారు లాలాజలం నురగలాగా ఉండి తెల్లగా ఉంది. అది అప్పుడు ఆ మందు ఇచ్చాను. ఇచ్చిన ఆ రోజంతా ఆ సాయంత్రానికి పెద్ద మార్పు లేదు. నెక్స్ట్ డేకి జ్వరం చాలా మటు తగ్గిందండి. యాక్టివ్ అయింది పిల్ల. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యాక్టివ్ అయింది మళ్ళీ రోజుకి. ఆయాసం కొంచెం తగ్గింది. ఫీవర్ కూడా కొంచెం తగ్గింది. అంత 102, 103 అన్నట్లుగా లేదు. క్రమక్రమంగా చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఏ మంది తీసుకుంటాం చెప్పు. యాంటీమార్స్. యాంటీమార్స్ సరే రాష్ట్ర యాంటీమార్స్. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా జెల్సిమియు జెల్సీమి కూడా రాసుకోండి. గుడ్. జెల్సీమి ఇంకా సార్ కానీ చెప్పండి. పల్సటిల్లా సార్. పల్స్ పల్సటిల్లా సార్. కానీ పల్స్ టిల్లా రాసుకో. ఇంకా 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 ఇంకే రెమెడీస్ నక్స్ నక్స్ మోస్టా. నక్స్ మోస్చరా. ఓకే. పేరు కూడా చెప్పండి. అట్లాగే పేరు చెప్తే నాకు ఐడియా ఉంటుంది. సార్ నక్స్ మోస్టా, సార్ పూర్ణానందం సార్ శ్రీకాకుళం. పూర్ణానందం, నక్స్ మోస్టా, చంద్రకాంత్ పల్స్ టిల్లా, హేమంత్ సార్ ఏమో ఫస్ట్ది. సార్ చెప్పండి. ఇంకా చెప్పండి సార్. ఇంకా ఓకే. ఫస్ట్ విల్ సీ ద యాక్చువల్ ఈ కేసులో ఏమైంది, తేమ వాతావరణంలో మత్తుగా ఉంది కదా. మత్తుగా ఉంది కానీ స్పెసిఫిక్గా దాహం అంటూ ఏం లేదు. చిరాకు లేదు పిల్ల అసలు. ఎందుకంటే ఫస్ట్ నేను యాంటీమార్స్ చాలా విరివిగా ఇండికేట్ అవుతాయి ఒక్కోసారి ఈ ఏరియాలో, మా ఏరియాలో మాత్రం యాంటీమార్స్. మిడ్ డే అగ్రవేషన్స్ ఏమి లేవు. అంటే యాంటీమార్స్ ఇవ్వాలంటే నేను ఖచ్చితంగా చూసుకోవాల్సింది, నేను చూసుకునేది ఖచ్చితంగా వెరిఫై చేసుకునేవి మిడ్ డే అగ్రవేషన్ ఉండాలి, చిరాకుగా ఉండాలి, టంగ్ ఇంప్రింట్స్ కూడా ఉంటాయి యాంటీమార్స్లో. ఆర్సిగల్వంలో ఉంటాయి, యాంటీమార్స్లో ఉంటాయి, టంగ్ ఇంప్రింట్స్ ఉంటాయి. అయిన తర్వాత దాహం కొంచెంగా ఉంటుంది. అయిన తర్వాత టంగ్ కూడా వైట్ కోటింగ్ ఉంటుంది, చాలా వైట్ కోటింగ్ ఉంటుంది. ఈ పాయింట్స్ ఉంటే చిరాకు ఉంటుంది, చాలా చిరాకు ఉంటుంది, మత్తుగా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. ఓసారి యాంటీమార్ట్కి యాంటీమార్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అప్పుడు యాంటీమార్స్ ఇస్తే చాలా మనకు తగ్గుతుంది. సో ఇందులో అటువంటి చిరాకు లేదు, అటువంటి దాహము లేదు, మిడ్ డే అగ్రవేషన్స్ లేవు. సో ఐ డి నాట్ ఫాలోడ్ ద యాంటీమార్స్. నెక్స్ట్ యాంటీమ్ టాటా సార్ మీరు అనేది. సార్ ఇంకొకటి డల్కమారా కూడా రాసుకోండి సార్. సార్ సరే ఒక డల్కమారా కూడా రాసుకోండి. సరే ఓకే. డల్కమరా అయితే యాంటీమ్ టార్చ్ ఎందుకు యాంటీమ్ టాటా సార్ మీరు హేమంత్ సార్ మీరు అన్నది. హేమంత్ సార్ అవును సార్. అయితే యాంటీమ్ టాట్లో గుడ్. యాంటీమ్ టాట్ కూడా చాలా మంచి మందు. అందులో కూడా మత్తుగా ఉంటుంది, విపరీతమైన దాహం ఉంటుంది, విపరీతమైన ర్యాట్లింగ్ ఉంటుంది, కానీ అందులో చిరాకు ఉంటుంది, ముట్టుకుంటే చిరాకు. నేను యాంటీమ్ టాట్ ఇచ్చాను యాక్చువల్గా ఫస్టే, కానీ పనిచేయలేదు ఆ అమ్మాయికి. ఫస్ట్ నేను ఇచ్చింది యాంటీమ్ టాటే, కానీ పనిచేయలేదు. ఎందుకంటే విపరీతమైన అప్పుడు దాహం కొంచెం ఉంది, కూడా ఎక్కువ ప్రామినెంట్గా లేదు, మత్తుగా ఉంది, చిరాకుగా ఉండాలి యాక్చువల్గా. అంత చిరాకు ఏం లేదు యాక్చువల్గా పిల్ల. వాళ్ళ నాన్న ఎత్తుకొని వచ్చినాడు. సో యాంటీబయాటిక్ ఇస్తే పనిచేయలేదు నాకు. తర్వాత ఇంకోటి జెల్సేమియం కూడా అందులో విపరీతమైన మత్తుతో పాటు తల దిమ్ముగా ఉండి కంజెస్టివ్ ఫీవర్ యాక్చువల్గా చెప్పాలంటే జెల్సేమియం లేకపోతే. ఇప్పుడు మొన్న వచ్చిన ఎపిడమిక్స్ మొత్తం చాలా వరకు జెల్సేమియంతో కవర్ అయినాయి, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. జెల్సేమియంలో మీకు ఉండాల్సింది ఏంటంటే మెయిన్గా గిడ్డీనెస్ ఒకటి, మత్తుగా ఉంటారు, చాలా మత్తుగా ఉంటారు. ఒక్క నిమిషం చెప్తాను ఒక్కొక్కటి. సరే సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేస్తా. ఇప్పుడే ఒక్క నిమిషం.
యాంటిమ్టాట్లో జెల్సీమిలో విపరీతం మత్తుగా ఉంటుంది, దాహం లేకపోవడము కదా, నీరసం, విపరీతమైన నీరసం అని కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అది విపరీతమైన నీరసం ఏం కనిపించట్లేదు యాక్చువల్ పిల్లలు ఎత్తుకొని వచ్చినారు అంతే వాళ్ళ ఫాదర్. యాక్చువల్ జెల్సీమిలో తల దిమ్ము కూడా చాలా కేసెస్లో ఉంటుంది. కాళ్ళు చేతులు బాగా లాగుతాయంటారు జెల్సీమిలో. క్లినికల్ పాయింట్స్, కొన్ని క్లినికల్ పాయింట్స్ చెప్తున్నా. జెల్సీమికి క్లినికల్ పాయింట్స్ ఏంటంటే, జెల్సీమిలో కాళ్ళు విపరీతంగా లాగుతాయి, నిద్రపోతూ ఉంటాం. సో ఇందులో జెల్సీమియం లాగా లక్షణాలు ఏం కనిపించలేదు నాకు. సో జెల్సీమియం లేదు. అప్పుడు ఏం చేశాను, డల్కమరా ఇవ్వడానికి. డల్కమరాలో అంత మత్తే ఉండదు సార్, డల్కమరాలో అంత మత్తు ఉండదు. చేంజ్ ఆఫ్ వెదర్ కూడా ఎక్కువ లేదు. కాకపోతే వాతావరణం ఇది తేమ వాతావరణం అనేది రెండింటిలో కూడా కామన్గా ఉంటుంది. సో ఐ గివెన్ నక్స్ మోయిశ్చర్ ఎట్ దట్ టైం. పూర్ణానందం సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నక్స్ మోయిశ్చర్ ఇచ్చాను యాక్చువల్గా, ఎందుకంటే చాలా రేర్గా వాడుతుంటాం. కెంట్ గారు కూడా ఫస్ట్ అదే చెప్తారు, ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ బట్ వీ యూజ్ వెరీ లెస్ అని చెప్తారు ఫస్టే. కెంట్ చెప్తారు ఫస్ట్, ఎందుకో సరే చదువుకోకపోవడం వల్ల. అందుకని నక్స్ మోయిశ్చర్ చూడగానే మనతో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మత్తు తగ్గింది ఫస్ట్, తర్వాత ఆయాసం తగ్గింది, తర్వాత ఆల్మోస్ట్ ఎపిసోడ్స్ తగ్గిపోయినాయి. నెక్స్ట్ అటాక్స్ కూడా అసలు లేవు. అమ్మాయికి తర్వాత 1-2 times తర్వాత ఆయాసం వస్తే కూడా నేను వేరే రెమెడీ చేస్తే కూడా తగ్గిపోయేది. ఆ నక్స్ మోయిశ్చర్ చేస్తే కూడా తగ్గేది. అర్థమైందా? అంత ఇంపార్టెంట్ రెమెడీ నక్స్ మోయిశ్చర్. బాగా తగ్గింది. నక్స్ మోయిశ్చర్ 200 ఇస్తే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు ఏం తగ్గాల, మత్తు తగ్గాల, యాక్టివిటీ పెరగాల. విచ్ ఈజ్ అలార్మింగ్ సిమ్టమ్ హియర్, డ్రౌజినెస్, మత్తుగా నిద్రపోవడం, అది తగ్గింది. అయిన తర్వాత దాహం పెరిగింది, ఆకలి అనేది ఇలా కొంచెం లేచి తిరిగింది. పిల్లల్లో మ్యాక్సిమం నేను చూసుకునే సిమ్టమ్స్ ఏంటి అంటే, నీకు మందిచ్చిన తర్వాత మందిచ్చిన క్షణాల్లోనే నీ క్యాబిన్ నుంచి బయటికి పోయే లోపలనే కళ్ళు తెరిచి ఇట్లా అంటారు. కరెక్ట్ మందిస్తే కళ్ళు ఎనబడే స్పాట్లో ఒక 1-2 minutesలోనే కళ్ళు తెరిచి ఇట్లా అంటారు. అదే కళ్ళు తెరిచి ఇట్లా అంటే కొంచెం స్మైలింగ్గా ఉంటుంది. దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్, వి విల్ కీప్ ఆన్, వి డోంట్ చేంజ్ రెమెడీ అట్ దట్ టైం. ఎందుకంటే అవర్ మెడిసిన్ విల్ స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్ షుడ్ క్యూర్ ఇట్ కదా. అందుకని కొన్ని అది ఎట్లా క్యూర్ చేసుకుంటుందో మనకు తెలియదు కనుక హెరింగ్ లాఫ్ క్యూరే, దానికోసం వెయిట్ చేస్తా. అర్థందా సార్? అది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మత్తు కేసు ఉంది. మొన్న నేను వైజాగ్లో ఉన్నాను, ఫోన్ చేశారు వాళ్ళు, సిమ్టమ్స్ అన్ని రాసుకొని యాంటీమార్స్ చూడండి ఇచ్చా. దాదాపు 15 days నుంచి అలోపతి వాడుకుంటూ తగ్గలేదని వచ్చారంట వాళ్ళు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు కూడా సార్ జ్వరం 103 ఉంది సార్ అంటాడు. మత్తు తగ్గిందారా అంటే మత్తు తగ్గింది సార్ అంటే కొంచెం యాక్టివ్ అయినాడు సార్ అంటే ఫోన్ చేసి మళ్ళీ వీడియోలో. సో వెయిట్ చేయమన్నా. మళ్ళీ కంప్లీట్ తగ్గిపోయింది. ఆ రోజు మనం కంగారు పడి టెన్షన్ పడి రెమెడీ మారిస్తే మాత్రం గోవిందా. అది చెప్పింది. అందుకని మీకు ఈ టాపిక్స్ని, ఫీవర్స్ని ఎందుకు మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకుంటున్నాను అంటే, వీ షుడ్ డెవలప్ ది కాన్ఫిడెంట్, అదర్వైజ్ వీ మే స్పాయిల్ ద కేస్. ఎందుకంటే నిమిషానికో మందు మారడం వల్ల ఏంటంటే కేసు వెళ్ళిపోతుంది. మనం కరెక్ట్ రెమెడీ ఇచ్చినా కూడా లాభం లేదు, అట్లా అయిపోతుంది. అందుకని నక్స్ మోయిశ్చర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రోజుకి సార్ చెప్పండి సార్ చెప్పండి. యాంటీమార్స్ కొంచెం లక్షణాలు కొంచెం చెప్తారు, సిమ్టమ్స్. యాంటీమార్స్ చెప్తాను సార్, గుడ్ రాసుకున్నాను, చెప్తాను. ఈ సెషన్ అయిపోయి చెప్తాను, ఆ పాయింట్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. యాంటీమార్స్ నేను ఎందుకు స్టార్టింగ్లో ఎందుకు నేర్చుకున్నా కూడా చెప్తా. ఓకేనా? నక్స్ మోయిశ్చర్ ఇస్తే చాలా మంది తగ్గిపోయింది. ఇది కేసు. ఓకే. అయితే నక్స్ మోయిశ్చర్ ఇవ్వాలి అంటే మెయిన్గా ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు చెప్తాను. ఫస్ట్ మీకు మత్తుగా ఉంటారు, ఫస్ట్ ఎంట్రీ పాయింట్.
నెక్స్ట్ ఇవ్వాలి అంటే ఇది లేకపోతే ఇంకా ఇవ్వద్దు, మందు ఇవ్వద్దు. ఎట్లా ఉంటారు? విపరీతమైన మత్తు, చాలా మత్తు అయిన తర్వాత మత్తుగా ఉండి అంటే జెల్సిమియం కన్నా ఎక్కువ ఉంటుందండి. సార్ జెల్సిమియం మత్తు ఉంటుంది కదండి. చాలా ఉంటాయి చాలా రెమెడీస్ మత్తుగా ఉన్నాయి. మత్తుగా ఉన్న రెమెడీస్ చెప్పుకుంటున్నాం మనం. యాంటీబయాటో, జెల్సిమియం అన్నిట్లో మత్తుగా ఉంటాయి. నెక్స్మోస్టా, జెల్సిమియం కన్నా క్యాప్నిషియా, దీంట్లో మత్తు ఆర్నికా. ఎక్కువ అండి. జెల్సిమియం కన్నా నక్స్మోస్టర్ మత్తు ఎక్కువ ఉంటుందండి. అట్లేం లేదు, అందరూ ఒకటే క్లాసు, మత్తులో అందరూ ఒకటే క్లాస్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మత్తు ఎక్కువ తక్కువ అని మనం ప్రాక్టికల్గా వి కాంట్. ప్రాక్టికల్గా ఇట్ మే బి జెల్సిమియం, ఇట్ మే బి నెక్స్మోస్టా, ఇట్ మే బి యాంటీబయాట్, ఇట్ మే బి ఓపియం కదా, అట్లా. నెక్స్ట్, థర్స్ట్లెస్ విత్ డ్రై మౌత్. నోరు మొత్తం ఎండిపోయి ఉంటుంది, మొత్తం బాగా ఎండిపోయింది అమ్మాయికి అయితే. అయిన తర్వాత ఇట్లా అంటే అట్లా అతుకపోతుంది నాలుక, అట్లా పైకి. టంగ్ ఏది ఉందో ఇట్ విల్ అడ్హెరెంట్ టు ది అప్పర్ ఏముంటుంది నోటి యొక్క అంగిలికి అతుక్కోవాలి. ప్యాలెట్. ఇట్ విల్ అడ్హెరెంట్ టు ది ప్యాలెట్ అంటారు, అప్పర్ ప్యాలెట్. అంగిలికి అతుక్కొని ఉంటుంది తెరిస్తే, అంత డ్రైనెస్ వస్తుంది. సలైవా విల్ బి ఫోమీ, స్టిక్కీ. నెక్స్ట్, డ్రైనెస్ ఆఫ్ మౌత్ కాజింగ్ డ్రై కాటనీ సలైవా. డ్రైనెస్ ఆఫ్ మౌత్ విత్ డ్రై కాటనీ సలైవా. డ్రై స్టూల్స్ విరేచనాలు చాలా డ్రైగా ఉంటాయి. ఎక్సెసివ్ డ్రౌజినెస్ విత్ న్యూరాలజిక్ పెయిన్స్ అండ్ అబ్డామినల్ పెయిన్స్. ఎక్సెసివ్ డ్రౌజినెస్, విపరీతమైన మత్తుగా ఉండి పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ మోషన్లో మిగతా వాటిలో ఇంత న్యూరాలజిక్ పెయిన్స్ ఉండవు. పొట్ట నొప్పి అంటారు, కాళ్ళు చేతుల నొప్పి అంటాడు, చేతుల నొప్పి అంటాడు, అవన్నీ కూడా నెక్స్ట్ మోషన్లో ఉంటాయి. అయితే ఎప్పుడు చెప్తారంటే మత్తు నుంచి లేపినప్పుడు మాత్రమే చెప్తారు వాళ్ళు. మత్తుగా మనం నిద్రపోతూనే ఉంటారు. నెక్స్ట్, ఫెయింటింగ్ స్పెల్స్, పడిపోతారు అట్లా. ఫెయింటింగ్ స్పెల్స్ ఉంటాయి, అది కూడా మీకు చెప్తాను క్లియర్. ఫెయింటింగ్ స్పెల్స్. స్టూల్స్ డ్రైగా ఉంటాయి, చెప్పాక ఇది కూడా ప్లాంటే కదా, నెక్స్మోస్టా. అందుకని ఇందులో ముఖ్యంగా ఉండాల్సిన సిమ్టమ్ ఏంటి? మలబద్ధకం కదా. అందుకని డ్రైనెస్ ఆఫ్ స్టూల్స్ ఉంటాయి. స్టూల్స్కు విరేచనాలు మొత్తం ఎండిపోయినట్టు ఉంటాయి, డ్రై స్టూల్స్ ఉంటాయి. డ్రైనెస్ ఆఫ్ మౌత్ విత్ డ్రై కాటనీ సలైవా. లాలజలం మొత్తం కూడా కాటన్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. నెక్స్ట్, ఎక్సెసివ్ డ్రౌజినెస్ విత్ న్యూరాలజిక్ పెయిన్స్ చెప్పాం కదా. నెక్స్ట్, టెండెన్సీ టు బ్లాంక్ అవుట్ వితౌట్ ఎనీ రీజన్. అట్లా పడిపోతూ ఉంటారు, బ్లాంక్ అవుట్ వితౌట్ ఎనీ రీజన్, ఏ కారణం లేకుండా ఇట్లా పడిపోతుంటారు అదనమాట. నెక్స్ట్ మనకు ఈ కొన్ని పాయింట్స్ మాత్రం క్లియర్గా రాసేసుకోండి మీరు. నెక్స్ట్, కెంట్ గారు ఇవన్నీ పాయింట్స్ మాత్రం ఒక పాయింట్ చెప్తాను, యాడ్ చేస్తాను. It is not a very great remedy. It has not a very wide range of usefulness, but is often overlooked when needed. ఆ టైంలో అమ్మాయికి నేను నెక్స్మోస్టా ఇస్తేనే తగ్గింది, వేరే మందు ఏది కూడా పనిచేయలేదండి. అంత ఇంపార్టెంట్ అండి నెక్స్మోస్టా, వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అండ్ ఇట్ ఈస్, అది మాత్రమే చేయగలదు ఆ పని. అంటే హోమియోపతిలో అన్ని రెమెడీస్ అంతే కదా. హిస్టీరిక్స్ పెయిన్స్, హిస్టీరిక్గా ఉంటారు వీళ్ళు, పర్సన్స్ హిస్టీరిక్గా ఉంటారు. నెక్స్ట్, యూస్ఫుల్ ఇన్ కోమా ఆఫ్ టైఫాయిడ్ అండ్ ఇంటర్మీడియట్ ఫీవర్స్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ కోమా ఆఫ్ టైఫాయిడ్ అండ్ జైమోటిక్ ఫీవర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఫీవర్స్. పర్యాయంగా వచ్చే జ్వరాల్లో కానీ, టైఫాయిడ్ జ్వరాలు కానీ ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 yearలో ఆల్మోస్ట్ ఏ ఫీవర్ తీసుకున్నా 60%, 70% కేసెస్లో ఎక్కువ మటుకు టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది కదా. రెమెడీస్ మేబీ వ్యారీ, బట్ చాలా మటుకు పాజిటివ్ వస్తున్నాయి టైఫాయిడ్స్.
మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, అందుకని అది ఎక్కువ కాదు. కోమా ఆఫ్ టైఫాయిడ్ అండ్ ఇంటర్మీడియట్ ఫీవర్, పర్యాంగం వచ్చే జ్వరాల్లో కానీ టైఫాయిడ్ జ్వరాల్లో కానీ వచ్చే వాళ్ళు కోమా. వెన్ షీ రిమెంబర్స్ నథింగ్, లుక్స్ స్టేజ్డ్, looks about and wants to know who the people are around and what they are doing. She remembers nothing. ఏది గుర్తుండదండి వాళ్ళకి, అట్లా పడుకోని ఉంటారు. లుక్స్ డేజ్డ్, మత్తుగా నిద్రపోతూ ఉంటారు. లుక్స్ అబౌట్ అండ్ వాంట్స్ టు నో వాట్ ద పీపుల్ ఆర్ అండ్ అరౌండ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. అసలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏది వీళ్ళకు అసలు పోయే ఉండదు అంటారు కదా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా వాళ్ళకి అసలు పట్టించుకోరు కాదు, అసలు వాళ్ళకి మైండ్లోకి పోదు. అట్లా మత్తుగా నిద్రపోతూ ఉంటారు. In a state in which the patient answer question slowly after a long interval, then took confusion again. ఏదైనా ఏరా బాగున్నావా, బాగా జ్వరం బాగా ఉంది, మన ఫోర్ ఫీవర్ ఉంది, ఏదైనా క్వశ్చన్ వేసామనుకో బాగున్నావు అనుకో, ఇట్లా పడుకొని ఉంటారు. ఏరా బాగున్నావా అంటే బాగానే ఉన్నాను, బాగానే ఉన్నా, అట్లా చెప్తారు. నాకు మోస్ట్ వాళ్ళు చాలా ఫాస్ట్ యాక్టివ్, ఫాస్ట్గా చాలా క్విక్గా ఉండదు. ఓపీఎం మత్తు అట్లా ఉండదు. వాళ్ళు చాలా చెప్పేసి క్విక్గా చెప్పేసి పడుకుంటారు, బాగానే ఉన్నాను నేను అంటారు. కానీ నెక్స్ట్ మోస్ట్ అట్లా ఉంటుంది. ఆన్సర్ నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత పాస్ ఉంటుంది, ఒక 1-2 minutes, ఒక 5 minutes పాస్ ఉంటుంది. 2-3 minutes పాస్ ఉన్న తర్వాత అప్పుడు ఆన్సర్ చేస్తారు, మెల్లగా ఆన్సర్ చేస్తారు. బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను. దట్ ఈస్ ద టిపికల్ నెక్స్ట్ మోస్ట్ అండి. నేను చూసాను కేసెస్ అట్లా. నెక్స్ట్ ది ఆన్సర్ క్వశ్చన్ స్లోలీ అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఇంటర్వెల్ దెన్ టుక్ కన్ఫ్యూజన్ అగైన్. మళ్ళీ అంత అంటే వాడు మీ క్వశ్చన్కి ఆన్సర్ మేకప్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఎందుకు? దే ఆర్ ఇన్ ఏ డేజ్ కండిషన్, దే ఆర్ స్లో టు రిసీవ్ అండ్ స్లో టు ఆన్సర్, దే ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్. అంటే నువ్వు చెప్పేది చక్కరకటగా మైండ్లోకి వెళ్ళిపోదు. దట్ ఈస్ అ టిపికల్ నెక్స్ట్ మోస్ట్ కండిషన్. నెక్స్ట్ they give an answer that has no relation to the question asked or answer correctly. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు కదా, అట్లేం లేదు. బట్ వాడికి మాత్రం వెంటనే అర్థం కాదు. వాళ్ళు నువ్వు మత్తుగా ఉన్నాడు, వేరే క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ ఇస్తున్నావు అంటే యూ కెన్ రూల్ అవుట్ ద నెక్స్ట్ మోస్ట్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ప్రాక్టికల్ పాయింట్స్ మనకి ఎక్కడ దొరకవు, కెంట్ గారు మాత్రం ఇస్తారు. నెక్స్ట్ sleepiness and dazed states are two things combined. When combined are difficult to cover by a remedy. The state is somewhat like an opium. మత్తుగా ఉండి నిద్రపోతూ ఉంటారు, అట్లా గుర్రుపెట్టి నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ వెంటనే లేపంగానే మళ్ళీ నిద్రపోతూ ఉంటారు గుర్రుపెట్టి. అట్లా మత్తు గుర్రుగా ఉండడం. There are two things combined are covered by the remedy. అట్లా అనమాట ఓపియం. నెక్స్ట్ we find such a state in typhoid and hysteria after shock or after fear, blighted affections or loss of a friend. దీని తర్వాత కూడా ఇటువంటి కండిషన్ రావచ్చు. ఇది ఎవరి దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి వాడు డల్ అయిపోయాడండి. వాడు ఏ క్వశ్చన్ వేసినా కూడా టక్కున వాడికి మైండ్లోకి పోదు. ఆర్ ఆఫ్టర్ ఫ్లైట్, ఒక భయం తర్వాత కూడా అటువంటి మైండ్ అంతా మందంగా అయిపోయి ఉంటుంది. ఇది కూడా టక్కున మైండ్లోకి పోదు. ఎప్పుడు మన సినిమాలో చూస్తుంటాం ఇటువంటి కేసెస్. ఇది దగ్గర వాళ్ళు చనిపోయారు, అప్పటి నుంచి వాడు అట్లా ఉంటాడు, ఏది కూడా వాడికి పట్టించుకోడు. అట్లా వాడు ఎప్పుడు తింటున్నాడు తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలీదు. అటువంటి కండిషన్లో నెక్స్ట్ మోస్ట్ ఆల్సో రెమెడీ ఆఫ్ లాస్ ఆఫ్ ఏ ఫ్రెండ్.
ఓకే, ఆఫ్టర్ ఫ్రియర్ ఆర్ షాక్. దాని తర్వాత నక్స్మోస్ట్రా గుడ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మళ్ళీ మనకు కష్టం, అంత మంచి రెమెడీస్. ఎందుకంటే మామూలుగా మనం ఏం చేస్తుంటాం, అట్లా అయిపోయానంటే లాస్ ఆఫ్ ఇండిఫరెన్స్ అనుకోని టక్కున ఏమని చేస్తుంటాం, యాసిడ్ పాస్ ఇచ్చేస్తాం. కానీ యాసిడ్ పాస్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అర్థమైందా? అప్పుడు ఈయన మనం కరెక్ట్గా మెటీరియల్గా చదువుకొని నక్స్మోస్ట్రా ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ దే విల్ బి యాక్టివ్. అర్థమైందా? అయితే లాస్ట్ టైము మనకు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. ఒక కేసు రొమటో ఆర్థరైటిస్ కేసులో చెప్పా, గుర్తుందా? మెగ్నీషియం కార్బ్లో పూర్ణానందం గారు గుర్తుందా సార్? సార్ మీకు మీ రొమటో ఆర్థరైటిస్ కేసు వచ్చినప్పుడు మెగ్నీషియం కార్బ్తో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా, మరి ఆర్టికల్లో ఎందుకు తీసుకున్నారు అని అడిగారు మీరు, గుర్తుందా? అవును 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 సార్. సమాధానం ఇదే. ఎందుకంటే ఒక రెమెడీ ఇండికేట్ అయిన తర్వాత హోల్డ్ అయిన తర్వాత అంత ఈజీగా వదిలిపెట్టదు. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇచ్చి వెంటనే వదిలేసిందంటే మనం ఆలోచించుకోవాలంట. ఇట్ ఈస్ పార్షల్ ఇండికేటెడ్ రెమెడీ. ఇది ప్రాక్టికల్ పాయింట్స్ చాలా. అయితే అందులో నాకు మెగ్నీషియం కార్బ్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాలేదు, మళ్ళీ 15 daysకి మళ్ళీ అంత ఈజీగా రిపీట్ కాదు. అందుకని ఐ క్యాన్సల్డ్ ద మెగ్నీషియం కార్బ్ అండ్ రీకన్స్ట్రక్టెడ్ మై కేస్ గివెన్ ఆర్సిగాల్వం విచ్ డస్ వండర్స్. అట్లా అనమాట. అట్లా మనం ఇటువంటి కేసెస్లో లాస్ ఆఫ్ లౌడ్ వన్ చూసుకొని యాసిడ్ ఫాస్ ఇచ్చామనుకో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది, మళ్ళీ బ్యాక్ అవుతుంది. అబ్బా అంత కరెక్ట్ మీద ఇచ్చాం కదా, దగ్గర వాళ్ళు చనిపోయారు, దానికి ఆ ఇండిఫరెన్స్ ఉంది, యాసిడ్ ఫాస్ ఇచ్చాం కదా, తగ్గలేదు అనుకుంటాం మనం. అయితే అందుకని మెటీరియల్గా బాగా చదవాలి. ఈ రెమెడీ అవసరం వస్తుందా, అట్లా అట్లా అనుకోనికి లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా లాస్ ఆఫ్ లౌడ్ వన్లో నక్స్మోస్ట్రా ఇంత వండర్స్ ఉన్నాయని నేను కూడా అనుకోలేదు. మీకు చదువుకోవడానికి మళ్ళీ గంట తీస్తే నాకు అర్థమైంది. లాస్ ఆఫ్ లౌడ్ వన్, లాస్ ఆఫ్ ఫ్రెండ్, దాని తర్వాత ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్, ఒక రకమైన డేజ్ కండిషన్, మత్తుగా అట్లా డల్గా ఉండిపోతారు. అట్లా కూర్చొని అట్లా నిద్రపోతుంటారు, కూర్చొని నిద్రపోతూ ఉంటారు. కోవిడ్ తర్వాత కూడా కొంతమందికి ఈ స్టేట్స్ వచ్చాయి. వాళ్ళకి కూడా నక్స్మోస్ట్రా ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఒక ఆయన వచ్చాడు, అట్లా కూర్చొని కుర్చీలో అట్లా నిద్రపోతా ఉన్నాడు, అంతే మత్తుగా నిద్రపోతున్నాడు. అయితే జ్వరంలోనే అని కాకుండా ఈ కండిషను దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వస్తే కూడా ఇట్ ఈస్ నక్స్మోస్ట్రా. లాస్ ఆఫ్ లౌడ్ వన్, ఫ్రెండ్షిప్, ఫ్రైట్, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఫెయింట్నెస్, ఈవెన్ ఫెయింట్ వెన్ స్టాండింగ్ లాంగ్. ఎక్కువసేపు నిలబడలేడు వీడు. ఇక్కడ మన జెల్సీమియం లాగా అనిపిస్తాడు. జెల్సీమియం వాడు కూడా అంతే, నిలబడే టక్కున కళ్ళు తిరిగి పడిపోతాడు జెల్సీమియం వాళ్ళు. నక్స్మోస్ట్రా కూడా అంతే. కొంచెం గ్రౌండ్లో ఎక్కువ నిలబడ్డాడు అనుకో, వెంటనే పై చక్కర వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. ఒక అబ్బాయి ఉండేవాడు, వాడికి ఎక్కువ మటుకు ఇలాంటి పిల్లలు మీకు ఎక్కడ కనిపిస్తారంటే మార్నింగ్ ఏముంటుంది కదా, మార్నింగ్ స్కూల్లో మార్నింగ్ ఫస్ట్ అసెంబ్లీ ఏ సార్ అది అసెంబ్లీలో ఇలాంటి పిల్లలు ఏం చేస్తారు అంటే కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అలాంటి కండిషన్లో నేను నక్సోమ్గా ఇస్తే తగ్గింది యాక్చువల్గా వికారం అవన్నీ కూడా. కానీ మీ క్లాస్ చెప్పి మన కోసం చదివిన తర్వాత అర్థమైంది వాడు నక్స్మోస్ట్రా ఉండొచ్చు కదా అని. వాడి ఫిట్స్ కూడా ఉన్నాయి, పెయింటింగ్ స్పెల్స్ అంటారు వాటిని. అంటే అట్లా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, మత్తుగా ఉంటారు. అట్లా ఉంటే నక్స్మోస్ట్రా. మత్తు లేకపోతే నక్స్మోస్ట్రా కాదు, మళ్ళీ డేజ్ కండిషన్ ఉండాలా, మత్తు ఉండాలా, దెన్ ఇట్ ఈస్ నక్స్మోస్ట్రా. అందుకని నక్స్మోస్ట్రాకి నక్స్వామ్కి దగ్గర సంబంధం ఉంది. ఆ అబ్బాయికి నక్స్వామ్గా ఇస్తే చాలా మంది తగ్గిపోయింది అని చెప్తున్నాను. పెయింటింగ్ స్పెల్స్ సచ్ అకర్స్ ఇన్ నర్వస్ ఉమెన్. నెక్స్ట్ ఇంకో పాయింట్, డ్రై మౌత్, ద టంగ్ క్లీవ్స్ టు ద రూట్ ఆఫ్ ది మౌత్ ఇన్ ఆల్ కంప్లైంట్స్. టంగ్ అతుక్కుంటుంది అనమాట అంగిలికి, అట్లా అతుక్కొని పోయి ఉంటుంది. అది కూడా చాలా మంచిది. ఇట్ హ్యాస్ క్యూర్ పెటిట్ మాల్, అంటే ఫిట్స్ కూడా తగ్గించే శక్తి ఉంటుంది దీనికి. నక్స్మోస్ట్రాకి ఈ సిమ్టమ్స్ సరిపోతాయి. నెక్స్ట్
ఇట్ హ్యాస్ సెన్సిటివ్ టు విండ్, డ్రాఫ్ట్ అండ్ డాంప్ ఎయిర్. తేమ వాతావరణం అస్సలు పడదండి వీళ్ళకి. తేమ వాతావరణం అస్సలు పడదు. చల్లని వాతావరణం తర్వాత వచ్చే బాధల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్. అగ్రవేషన్ వాకింగ్ అగెన్స్ట్ విండ్. చల్లని వాతావరణానికి బాగా వర్షాకాలంలో బాగా వర్షాలు పడి ఉంటాయి, లేదా మామూలుగా మంచు వాతావరణంలో అట్లా తిరిగి వచ్చిన తర్వాత వచ్చే అటువంటి వెదర్లో నక్స్మోసిస్ is also one of the best remedies. There, these symptoms should be there. Next remedies, there is numbness, tingling and pricking, paralytic weakness. Momentary hysterical paralysis, hysterical condition కూడా ఉంటుంది. కమింగ్ ఫర్ ఏ షార్ట్ టైం దెన్ గోయింగ్ అవే. అట్లా వచ్చిపోతూ ఉంటాయి కాళ్ళు కూడా. అప్పుడు టింగ్లింగ్ ఇట్లా ఇట్లా కాళ్ళు చేతులు అంతా మొత్తం ఇట్లా తిమ్మిలాగా వస్తుపోతుంటాయి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, విపరీతమైన మలబద్ధకం. సాఫ్ట్ స్టూల్ ఉన్నా కూడా మలబద్ధకమే. మోషన్ డ్రై స్టూల్ ఉన్నా కూడా మలబద్ధకం ఉంటుంది, సాఫ్ట్ స్టూల్ ఉన్నా కూడా మలబద్ధకం. అట్లా ఉంటుంది. నెక్స్ట్ టెంట్ గారు చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో 2 పాయింట్ సార్. సాఫ్ట్ స్టూల్ ఉన్న మలబద్ధకం ఉంటుంది అంటున్నారు కదా. అవును. అంటే వాడు డైలీ పోడు, 3-4 days తర్వాత పోతాడు. పోయినా కూడా హార్డ్ స్టూల్ ఉండదు, సాఫ్ట్ స్టూల్ ఉండొచ్చు. అట్లా దట్ ఈస్ కాల్. కట్ అవుతుంది మీ వాయిస్ యాక్చువల్గా డాక్టర్ గారు. ఎలాయిస్ లో కూడా ఉందన్నమాట సార్. అల్యూమినియం చాలా ఉన్నాయి. అల్యూమినియం ఎలోస్ లో కూడా ఉంటాయి, చాలా ఇండియస్ లో ఉన్నాయి సాఫ్ట్ స్టూల్స్. ఓపియం కూడా ఉంటుంది యాక్చువల్గా. ఓపియం హార్డ్ స్టూల్ అనుకుంటాం కానీ సాఫ్ట్ స్టూల్లో కూడా ఓపియం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని మంచి పాయింట్స్ చెప్తా. పెయిన్స్ ఆఫ్టర్ వెట్ కోల్డ్ వెదర్, తేమ వాతావరణం తర్వాత వచ్చే బాధలు. నెక్స్ట్ అన్క్వెంచబుల్ స్లీప్. బ్రెయినియాలో ఎట్లయితే అన్క్వెంచబుల్ థర్స్ట్ ఉంటుందో అన్క్వెంచబుల్ స్లీప్. వాడికి నిద్ర పోతూనే ఉంటాడు. ఇన్ని రోజులు నిద్రపోయినా వాడికి సరిపోదు. నిన్న వచ్చాడు పేషెంట్, అలా ఎందుకు 2 months నుంచి వాడు విపరీతమైన నిద్రపోతా ఉన్నాడన్నా అంటున్నాడు. మధ్యాహ్నం 3 లేచాడంట ఆయన అబ్బాయి, ఈ 2 months నుంచి. అప్పుడు నెక్స్ట్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్, అంటే డేంజర్ కండిషన్గా సిమ్టమ్ తీసుకోవాలి. మీరు సిమ్టమ్ని మత్తుగా ఉంటారు. నెక్స్ట్ స్లో థింకింగ్, మందబుద్ధి అయిపోయింటుంది, ఆలోచన కూడా మంద అయిపోయింటుంది. చేంజింగ్ హ్యూమర్, 1 moment లాఫర్ అండ్ నెక్స్ట్ మూమెంట్ క్రయింగ్. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు అన్నమాట. డిస్పోజిషన్ టు ఫెయింట్ ఫ్రమ్ ది పెయిన్స్ ఈవెన్ వెన్ స్లైట్. కొంచెం పెయిన్స్ ఎక్కువ కూడా వెంబడే మూర్చిల్లిపోతారు. నక్స్మోసిస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది కూడా. డిస్పోజిషన్ టు ఫెయింట్ ఈవెన్ ఫ్రమ్ స్లైటెస్ట్ పెయిన్స్. ఇప్పుడు కెమిలా వాడైతే ఎట్లాగా అరుస్తాడో కొంచెం పెయిన్ కూడా, నక్స్మోసిస్లో వాడు కొంచెం పెయిన్ వచ్చినా కూడా గట్టిగా అరవడు, పడిపోతాడు. పెటిట్ మాల్ అని దాన్ని కొంచెం పెయిన్స్ వచ్చినా కూడా దే కాంట్ బేర్, అట్లా పడిపోతాను. ఫెయింటింగ్ స్పెల్స్ అంటారు వాటిని. అలాంటివి చాలా మంచిది నక్స్మోసిస్. నెక్స్ట్ కొంచెం తినా కూడా పొట్టంతా బిగ్గర అయిపోతుంది నక్స్మోసిస్లో. నెక్స్ట్ ఇంకేనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే చెప్తాను ఒకసారి. అంటే మనకి ఎక్యూట్లో నక్స్మోసిస్ ఎంత ప్రామినెంట్ అనేది మనకు ఒకసారి. చిల్లీ అండ్ థర్స్ట్లెస్నెస్. చిల్లీ అండ్ థర్స్ట్లెస్ రెమెడీ. దాహం అస్సలు ఉండదు, నోరు మాత్రం ఎండిపోతుంది. డ్రైనెస్ థర్స్ట్లెస్ అలా విత్ డ్రైనెస్ ఆఫ్ మౌత్, గుర్తుపెట్టుకోండి. చలి పడదు అస్సలు. తేమ వాతావరణంలో వచ్చే వాటిలో కూడా ఇది నక్స్మోసిస్ మంచి రెమెడీ. వ్యాధి కారణాలు ఏంటి ఇందులో అంటే లాస్ ఆఫ్ లవ్డ్ వన్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లాస్ ఆఫ్ లవ్డ్ వన్ ఎవరైనా కూడా ఇది వస్తుంది.
నెక్స్ట్ ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్, తీవ్ర వాతావరణం ఎక్స్పోజర్ అయిన తర్వాత వచ్చే బాధలు ఇది మంచి కోల్డ్ డ్రింక్స్ అండ్ ఓవర్ ఈటింగ్. కోల్డ్ డ్రింక్స్ అండ్ ఓవర్ ఈటింగ్, ఎక్కువ చల్లని పానీయాలు తాగిన తర్వాత కానీ ఓవర్ ఈటింగ్ ఎక్కువ తిన్న తర్వాత కానీ వచ్చే బాధల్లో ఇది మంచి మందు. ఫ్రైట్ మెంటల్ ఎగ్జర్షన్, సప్రెస్డ్ ఎరప్షన్స్ కూడా మంచి మంది. ఇది ఆల్కహాల్ డ్రింకర్స్లో కూడా ఇది మంచి మంది. నెక్స్ట్ బాధలన్నీ తీవ్ర వాతావరణానికి ఎక్కువ అవుతాయి. లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్స్, నొప్పులున్న సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ. మెన్సెస్ అప్పుడు బాధలు ఎక్కువ, వీళ్ళకి విపరీతమైన నెల నొప్పి ఉంటుంది వీళ్ళకి. బెటర్ బై డ్రై వెదర్, పొడి వాతావరణం హాయిగా ఉంటుంది. అంటే చలికాలంలో వీళ్ళకి ఎంత బాధలు ఉండవు, వర్షాకాలంలో ఎక్కువ బాధలు ఉంటాయి. చలికాలంలో ఎక్కువ బాధలు ఉండేవి రెమెడీస్ ఏవి? చలికాలం కోల్డ్ డ్రై వెదర్, నాట్రమ్ సల్ఫ్, డల్కమెరా, ఫస్ట్ రొడెండ్రా, ఫస్ట్ గ్రేడ్ ఏంటి? కాస్టికం. కోల్డ్ డ్రై వెదర్ అనగానే టక్కున మైండ్ రావాల్సింది కాస్టికం. ఎకోనైట్, హెపార్ సల్ఫ్. ఓకే, ఇంకా తర్వాత ఈ డల్కమరా, రొస్టాక్స్, ఇంకోటి ఏదన్నారు ఇవన్నీ రెండిట్లో కోల్డ్ డ్యామ్ వెదర్ ఎక్కువైతే, కోల్డ్ డ్రై వెదర్ ఎక్కువతాయి. ఇవన్నీ కూడా డస్టాక్స్, ఇవన్నీ కూడా. ఇందులో మాత్రం కోల్డ్ డ్యామ్ వెదర్ ఎక్కువ సార్. రొడెండ్రాన్ ఓన్లీ డ్రై వెదర్ పనికిరాదే. హెపార్ సల్ఫ్ అడుగుతున్నారు. రొడెండ్రాన్ ఓన్లీ వెట్ వెదర్. అవును, తేమ వాతావరణం. హెపార్ సల్ఫ్ అన్నారు ఎవరు? హెపార్ సల్ఫ్ తేమ వాతావరణంలో పనిచేస్తుంది. రాజలింగయ్య సార్. సార్ చెప్ప అడగండి. చల్లటి గాలి, చల్లటి వాతావరణం సార్. అవును, అందులో హెపార్ సల్ఫ్ ఉంటుంది. హెపార్ సల్ఫ్ మంచి మంది. ఓకే, ఓకే. నెక్స్ట్ డ్రౌజినెస్. సార్ చెప్పండి. డాక్టర్ గారు, సార్ చెప్పండి. రొడెండ్రాన్ ఓన్లీ ఫర్ వెట్ వెదర్ కదా సార్, డ్రై పనికిరాదే. డ్రై ఎక్కువ, రొడెండ్రాన్ చెప్పలేను, లక్స్టాక్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ సెన్సిటివ్, టెండెన్సీ టు ఫెయిట్, చేంజబుల్ మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. లుకోరియా ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్ అప్పుడు లుకోరియా వస్తుంది. నెక్స్ట్ కాఫ్, లూజ్ ఆన్ ఈటింగ్, డ్రై ఆన్ డ్రింకింగ్. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఆలోచిస్తుంది. కాఫ్, లూజ్ ఆన్ ఈటింగ్, తింటుంటే లూజ్గా ఉంటుందంట. డ్రై ఆన్ డ్రింకింగ్, పొడిబారినట్టు ఉంటుందంట తాగుతుంటే. ఇది నెక్స్ట్ మోస్ట్. అందరికి అర్థమైనట్టేనే, ఇందులో డౌట్ ఉందా? బాగా అర్థమైందండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి ఇది. ఇది కూడా ఇటువంటి ఫీవర్స్లో కానీ, టైఫాయిడ్స్లో, ఇంటర్మీడియట్ ఫీవర్స్లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్దర్ ఇంకో రెమెడీకి. ఆయన మధ్యలో ఏంటంటే చిన్న విజ్ఞప్తి. అంతకుముందు పోయినసారి శ్రీశైలం క్లాసెస్ పెట్టాం కదా, అట్లాగే ఈ సంవత్సరం కూడా May 12 to 18, May 12 అంటే ఆదివారంతో ప్రారంభమై శనివారం వరకు క్లాసెస్ ఉంటాయండి. 18 వరకు, అంటే 1 వీక్. ఈసారి అంతకుముందు 9 days తీసుకున్నాం కానీ ఈసారి 7 days అందరికి కన్వీనియంట్గా ఉంటుందని ఉద్దేశంతో అక్కడ హోమియోపతి, అస్ట్రాలజీ, అంటే మనకి అస్ట్రాలజీ కూడా ఈకే గారు ఏం చెప్పారంటే, మనకి అందరూ నేర్చుకోవడం వల్ల మీరు వైద్యం బాగా చేయగలుగుతారు అని చెప్తారంట. అది ఎట్లా అనేది మాకు చెప్తారు ఆ రోజు. రాజుగారు, గౌరవనీయులైన సిహెచ్ఎస్ఎన్ రాజు గారు వస్తున్నారు. అట్లాగే బీబీఆర్కే రామకృష్ణ శాస్త్రి గారు వస్తారు, డాక్టర్ రమణ గారు, ఇంకా రాఘవరావు గారు, నెక్స్ట్ రామేశ్వర్ గారు, డాక్టర్ వంశీ, వీళ్ళందరూ కూడా మనకి మహారాష్ట్రలో ఉంటారు. నవనీతం గారు, బీఆర్కే రాజు గారు ట్రస్ట్ హెడ్ చైర్మన్, వాళ్ళందరూ కూడా ఈసారి క్లాసెస్కి వస్తూ ఉన్నారు. వారందరి యొక్క సాన్నిధ్యం మనకు లభిస్తుంది ఒక 1 వీక్ పాటు. అందుకని ఇలాంటి సమయాన్ని మనం మిస్ చేయకండి. అందుకని 3-4 months బిఫోరే చెప్తున్నా.
ఓకేనా సార్? మళ్ళీ మీకు తయారు చేసి పాంప్లెట్ తయారు చేసి పంపిస్తాను, వాళ్ళకి చేసుకోండి. మే 12 to 18. ఓకే, నెక్స్ట్ ఇంకొక కేసు చెప్తా. ఒక చిన్న విషయం అడగచ్చా సార్? సార్ చెప్పండి. జర్మన్ న్యూ మెడిసిన్ గురించి చెప్తా ఉన్నారు సార్ ఒకసారి. ఆ సీనియర్ క్లాసెస్లో చెప్పాలి సార్, జూనియర్ క్లాసెస్లో చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అయితే ఒక పని ఓకే చేయండి, సార్, రైట్. మీరు స్టీషన్ క్లాసెస్ రండి, అక్కడ క్లాసెస్ చెప్తాను, జర్మన్ న్యూ మెడిసిన్ చెప్తాను అక్కడ. అలాగే సార్. ఖచ్చితంగా స్టీషన్ క్లాసెస్ కూడా మీరు రాలేదు యాక్చువల్గా, అందుకనే ఎక్కువ మీరు కొంచెం సీనియర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, మనకు సబ్జెక్ట్ బాగా అయిపోతుంది అక్కడ. ఓకే ఓకే సార్. ఇప్పుడు వినే వాళ్ళని బట్టి కదా సబ్జెక్ట్ చెప్పాల్సింది. కొంచెం సీనియర్స్ ఉంటే మనకు సబ్జెక్టు ఇటువంటి అడ్వాన్స్ సబ్జెక్టు మనం బాగా పోతుంది. జర్మన్ న్యూ మెడిసిన్, ప్రాక్టికల్ అప్రోచెస్ ఇన్ ది మయాజమ్స్, ఇవన్నీ కూడా నేను చెప్దాం అనుకున్నాను పోయినసారి కూడా, అందుకని ఎక్కువ చెప్పలేపాను. సీనియర్స్ ఎక్కువ ఉంటే అటువంటి సబ్జెక్ట్ మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి. 1 వీక్ కదా, 4 months బిఫోర్ కదా మీకు చెప్పేది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ వ్యూ, మీ ఆల్సో. మాస్గా సాన్నిధ్యాన్ని పొందగలుగుతాను నేను కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు చెప్తా. ఒక అమ్మాయి నాలుగు తెల్లగా ఉంది, చాలా తెల్లగా ఉంది, విపరీతమైన కోల్డ్ కాఫ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మత్తుగా ఉంది, కానీ మరీ ఎక్కువ మత్తు లేదు, మత్తు ఉంది. దాహం మధ్య మధ్యలో బాటిల్ తెచ్చుకుంది, వాళ్ళ ఫాదర్ పట్టుకున్న బాటిల్. ఎందుకంటే మా అమ్మాయి మధ్య మధ్యలో నీళ్ళు అడుగుతుంది సార్. అయిన తర్వాత అప్పుడు వర్షాకాలం అయిన తర్వాత విపరీతమైన వాంతులు అయిపోతున్నాయి అమ్మాయికి, బాగా వాంతులు అయిపోతున్నాయి, ఇక పిసకడము వాంతులు అవుతున్నాయి. అయిన తర్వాత మత్తుగా నిద్రపోతా ఉంది. అయిన తర్వాత ఇంత వీజింగ్స్ ఉంది కదా అని చెక్ చేయకపోతే చెక్ చేయనియట్లే ఆ పిల్ల పాప, అసలు చెక్ చేయని లంగ్స్ చెక్ చేద్దామని సేస్కో పెట్టడానికి పోతే అసలు పెట్టనియట్లేదు. అయిన తర్వాత పడుకోబెట్టడానికి పోతే ఎత్తుకోవాలంటుంది, భుజం ఇట్లా ఎత్తుకోవాలంటుంది అమ్మాయి, చిన్న అమ్మాయి. అయిన తర్వాత ఆ మంది ఇస్తే భలే తగ్గిందండి. ఎట్లా తగ్గింది కూడా చెప్తాను. ఏ మంది అయి ఉండొచ్చు? క్యామెల్ అయి ఉండొచ్చు. కెమిల్లా, ఒకటి సుబ్రహ్మణ్యం సార్ కెమిల్లా చెప్పారు. ఇంకా రామకృష్ణ గారు చెప్పండి. కెమిల్లా, ఆర్నిక సార్, ఆర్నిక. హార్నిక. ఫస్ట్ ఒక పాయింట్, యాంటిమోనియం ఆర్సెనికం సార్. యాంటిమ్ టాట్ సార్, యాంటిమ్ టాట్. యాంటిమ్ టాట్ కూడా చెప్పా ఫస్ట్. ఎందుకు మీకు ఫస్ట్ కావాలనే ఈసారి హింట్ ఇచ్చాను, మామూలు తర్వాత ఇస్తున్నా కానీ ఈసారి కావాలనే ముందు హింట్ ఇచ్చా. ఏది ఇచ్చా? నాలుగు విపరీతమైన తెల్లగా ఉందని చెప్పా. అంత తెల్లగా ఉంటుంది సార్, ఆర్నికాలో తెల్లగా ఉండదు. ఇంకో రెమెడీ ఏం చెప్పారు? యాంటీమార్స్ అనుకుంటున్నాను సార్. యాంటీమార్స్, గుడ్, అడిగారు కదా, చెప్తాను ఇప్పుడు డిఫరెన్షియేషన్ చెప్తా. ఎందుకంటే యాంటీమార్స్కి యాంటీమ్ టాట్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, రెండిట్లో దాహం ఉంటుంది, కానీ మీరు అన్నట్టు చాలా ప్రాక్టికల్గా డిఫికల్ట్. ఇది అయిన తర్వాత చెప్తాను. యాంటీమ్ టాట్ ఇచ్చా 200 అమ్మాయికి ఉంటుంది. ఇస్తే మొదటి రోజు దగ్గు బాగా పెరిగింది, కానీ పిల్ల యాక్టివ్ అయింది. దగ్గు చాలా ఎక్కువ ఉందని నిన్న అసలు వాళ్ళు రావడం ఫస్ట్ వచ్చి సార్ దగ్గు విపరీతంగా అయిపోయింది సార్ అంటారు. నాకు టకాన గుండెలు దడా అంటది. ఎందుకు? తగ్గలేదు అని భయం, అది ఎమర్జెన్సీ కండిషన్స్ కదా అవి, తగ్గలేదు అని భయం. అయిన తర్వాత నిన్నటితో పోలిస్తే నిన్న తెచ్చుకున్నాడు కదా, ఇవాళ లేచి కొంచెం దిగి కొంచెం యాక్టివ్గా తిరుగుతోంది, ఆడుకుంటుంది. దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్. డోంట్
ట్రై టు చేంజ్ అవర్ రెమెడీ, జస్ట్ బీ క్వైట్. అయిన తర్వాత మళ్ళీ రోజుకి మత్తు తగ్గింది. ఫీవర్ మాత్రం అట్లాగే ఉంది. ఏం తినట్లేదండి, మీరు మంది ఇచ్చారు కానీ ఏం తినట్లేదు, జ్వరం కూడా కొంచెం కూడా తగ్గట్లేదు అంటారు. ఎందుకో వాళ్ళకి పారిశ్రమాలు వేసే అలవాటు ఉందనుకో, మంది వేసిన తర్వాత ఎంబడి తగ్గుతుంది. అట్లా తగ్గలేదు. అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి మత్తు తగ్గిన తర్వాత ఆ మస్ట్ డేకి యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత ఆ మళ్ళీ రోజుకి జ్వరం అవి తగ్గిపోయింది. జ్వరం తగ్గి ఆకలి కొంచెం పెరిగింది. ఆ మళ్ళీ 3-4 డేస్కి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కానీ దగ్గు మాత్రం పెరిగింది. గుర్తుపెట్టు. దగ్గు ఎందుకు పెరిగి ఉండాలా? మరి దగ్గు కూడా దగ్గు ఉండాలి కదా. చెప్పండి ఎవరన్నా. ఫిలిం క్లియర్ కావాలి సార్. ఫిలిం బయటకు కావాలి, క్లియర్ అవ్వడానికి. క్లియర్ కావాలి. గుడ్. ఇవి నేను ప్రాక్టికల్గా కొన్ని నేర్చుకున్న పాయింట్స్ సార్, అందుకని మీకు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈ పాయింట్స్. దగ్గు పెరిగింది, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ రాంగ్ రెమెడీ, ఇట్ ఈస్ రైట్ రెమెడీ. దగ్గు ఆస్తమా కేసెస్లో కానీ న్యూమోనియా కేసెస్లో కానీ దగ్గు పెరుగుతుంది మీరు మందు ఇచ్చిన తర్వాత. కానీ ఆస్తమా తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, దాంతోపాటు దగ్గు కూడా పెరుగుతుంది. దగ్గు ఎందుకు వస్తుంది? తిమ్మడం పంపించడానికి. అటువంటి కేసెస్లో నేను చెప్తానంటే పొద్దున్నే గోరువెచ్చనలా ఉప్పేసి పొగిలిచ్చి చెమ్మచ్చండి అని చెప్తా. ఎందుకు? వాట్ ద బాడీ ఈస్ డూయింగ్, వీఆర్ హెల్పింగ్ ఇట్. బాడీ వాంట్స్ టు క్లియర్ ద ఎయిర్వేస్ బై కాఫింగ్. ఆ యొక్క శ్వాసకోశ వ్యవస్థ అంతా కూడా క్లియర్ చేసుకోవడానికి ఏం చేస్తుంది శరీరం? దగ్గు ద్వారా బయట పంపించుకుంటుంది. అందుకని మనం ఏం చేయాలా? దానికి సహకరించాలా. అందుకని గోరువెచ్చని తేనె ఉప్పేసి అనుకో, తేమ ఎక్కిపోయింది అనుకో, అప్పుడు దగ్గు అంత ఇబ్బంది పెట్టదు. వాళ్ళకి దగ్గు ఉన్నా కూడా 1-2 డేస్ అంత ఇబ్బంది పెట్టదు. అట్లా అనమాట. నెక్స్ట్ విపరీతమైన చిరాకు ఉంటుంది. యాంటీబయాటిక్లో టచ్ మీ నాట్ అస్సలు ముట్టనీయరండి. డిజైర్ టు బి క్యారీడ్ ఎరెక్ట్, ఇట్లా పైకి ఎత్తుకోవాలనుకుంటారు. నాజియా, వామిటింగ్, కోల్డ్నెస్ అండ్ ప్రోస్ట్రేషన్ రన్ త్రూ ది హోల్ ఆఫ్ ది రెమెడీ. నాజియా ఉంటుంది, యాక్చువల్గా ఇంత వికారం ఉంటుంది అనుకోవాలి యాంటీబయాటిక్లో. ఫారింటైన్ చెప్తారు, ఫారింటైన్ గారు, టాటారికం అంటే విపరీతమైన వామిటింగ్స్. ఇట్ ఈస్ అన్ ఎమెటిక్ రెమెడీ అంటారు. టాటర్ ఎమెటిక్ అంటే వామిటింగ్స్ చేసేదని ఫారినర్లో చాలా క్లియర్ ఇస్తారు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఇది నా యాంటీబయాటిక్లో ఇంత వామిటింగ్స్ ఉంటాయని. అట్లా ఒక్కొక్క రెమెడీ మీరు డిఫరెంట్ రెమెడీస్ అంటే ఎట్లా చదవాలో చెప్తాను. మెట్రిమెడికల్ ఫస్ట్ ఏం చేయాలి? కెంట్లో చదవాలి ఒక రెమెడీని, బాగా పట్టాల. ఒక ఎట్లా అంటే అది ధ్యానంలాగా చేయాల ఒక రెమెడీని. ఇది అంటే మా గురువుగారైన జగన్మోహన్ రావు మాస్టర్ గారు నాకు చెప్పిన విధానం ఇది, నా సొంతం కాదు. ఇది నేను ఫాలో అయిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. కెంట్లో చదవమన్నారు ఫస్ట్. తర్వాత ఆ రెమెడీని క్లార్క్లో చదవమన్నారు, అది ప్యారింటన్లో చదవమన్నారు. ఎందుకు? ప్యారింటన్లో యూ కెన్ నో ది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. మత్తుగా ఉండే రెమెడీస్ కొన్ని ఇస్తాడు, డిఫరెన్షియేట్ చేస్తాడు. అప్పుడు మనకు కొంచెం క్లియర్ అయిపోతుంది అడ్వాన్స్ వాళ్ళకి. దీని తర్వాత ఇందులో మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే క్లార్క్లో మనం వి విల్ కలెక్ట్ ఇట్. దీని తర్వాత పాఠక్ కానీ, రెడ్ లైన్ సింటమ్స్ లిప్పే కానీ, లేకపోతే ప్రవీణ్ జైన్ బుక్స్ కానీ, ప్రభుల్ విజయకర్ కానీ, రాజన్ శంకర్ కానీ, ఈ బుక్స్ అన్ని, నెక్స్ట్ జార్జ్ వితిల్కస్, ఇవన్నీ కూడా తర్వాత వి విల్ డెవలప్ అవర్ వైడెన్ ది నాలెడ్జ్. అట్లా అనమాట. అట్లా చదువుతుంటే భలే పాయింట్స్ వస్తాయి. అయిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ అప్రోచెస్ కూడా చాలా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మీద ఇచ్చుంటారు. అట్లా డెవలప్ చేసుకోవాలి. చౌదరి కూడా ఎన్ఎం చౌదరి అంటారు, అది కూడా మంచి బుక్. నెక్స్ట్ సార్ ఏదైనా చెప్పలేదు. మళ్ళీ సార్ చెప్పండి సార్ బుక్స్. ఫస్ట్ సిరీస్ మళ్ళీ కెంట్, ప్యారింటన్, క్లార్క్, తర్వాత రెడ్ లైన్ సింటమ్స్ లిప్పే, నెక్స్ట్ దాని తర్వాత ఎన్ఎం చౌదరి, తర్వాత ప్రవీణ్ జైన్ బుక్స్ ఉన్నాయి మెట్రిమెడికా, రాజన్ శంకరన్ బుక్స్ మెట్రిమెడికా మీద ఉన్నాయి, ప్రభుల్ విజయకర్ సార్ ఉన్నాయి. నెక్స్ట్ పాఠక్ మెట్రిమెడికా కూడా మంచి మెట్రిమెడికా, అది ప్రైమరీగా చదువుకోవచ్చు. బోరిక్ సార్, బోరిక్ సార్ చదువుకోవచ్చు. బోరిక్ తర్వాత కానీ అది మెట్రిమెడికా లాగా ఉంటుంది. అది
దానికన్నా ఫస్ట్ అడ్వాన్స్ సార్ చదువుకున్న తర్వాత లాస్ట్లో బొరికి చదువుకుంటాను. బొరికి కూడా ఓకే, ఓకే బట్ అది symptom గా ఉంటుంది. మనకు symptom గా ఉంటే వి కాంట్ క్యాచ్ ద రెమెడీ. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు రాయలింగం గారు అంటే రాయలింగం గారు ఇట్లా ఉంటారు బట్టి పట్టలేం కదా. ఒకసారి చూస్తే రెండోసారి తక్కువ గుర్తుపట్టగలుగుతాం. ఎట్లా గుర్తుపడతామంటే సార్ అంటే ఆ ముక్కు కన్ను అట్లా స్టోర్ అయిపోయినాయి, అది ఫోటో తీసుకుంది బ్రెయిన్. ఆ విధంలో చెప్తుంది కెంటర్ మనకి పిక్చరైజేషన్. ఆ మెథడ్లో మనకి వచ్చే బుక్స్ ఫస్ట్ మనం చదువుకోవాలి. దాని తర్వాత బట్లర్స్ మనం గుర్తుపెట్టుకోవడం ఇట్స్ డిఫరెంట్ మాట. అట్లా అనమాట. సార్ మరి ఎలన్ కూడా చదువుకోమంటారు కదా? అవును, అలెన్స్ కూడా చదువుకోవచ్చు. అలెన్స్ కూడా మంచి పాయింట్స్ ఉంటాయి అలెన్స్ కి నోట్లో కూడా. ఓకే, మార్క్ డ్రౌజినెస్ యాంటీమ్టాట్లో ఫీవర్స్ లో ఉండే ఏంటంటే మార్క్ డ్రౌజినెస్, టచ్ మీ నాట్ అసలు ముట్టినీరు, వెరీ ఇరిటబుల్, మత్తుగా ఉంటారు, కొంచెం లేచి ఓన్ మత్తుకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కూడా విపరీతమైన చిరాకు ఏడుస్తూ ఉంటారు యాంటీమ్టాట్ వాళ్ళు. యాంటీమ్ ఆర్ట్స్లో ఇంత చిరాకుగా ఉండరు, మత్తు ఎక్కువ ఉంటుంది. యాంటీమ్టాట్లో మాత్రం చిరాకు ఎక్కువ ఉంటుంది. అయిన తర్వాత మొత్తం గల్లా నిండిపోయినట్టుగా తెమ్మడం మాత్రం కొంచెమే వస్తుంది. అయిన తర్వాత యాంటీమ్ ఆర్ట్స్ చెప్తా. యాంటీమ్ ఆర్ట్స్లో నీకు మెట్రిమెట్కి ఎక్కడ తీసుకున్నా కూడా ఏమొస్తుంది, వీజెస్ ఆఫ్ ది లెఫ్ట్ లంగ్ అని వస్తుంది అంతే, అంతకుమించి వేరే ఎక్కువ పాయింట్స్ రావు ఏ మెట్రిమెటికల్లో కూడా. అయితే నేనేం చేశాను, ఫస్ట్ కేసులో ఫస్ట్ దాదాపు 10 ఏళ్ళ కిందను విపరీతమైన మత్తుగా ఉంది, నాలుగు తెల్లగా ఉంది, యాంటీమ్టాట్ ఇస్తే తగ్గట్లేదు, చిరాగ్గా ఉన్నారు కానీ తగ్గట్లేదు, ఎక్కడో మిస్ అవుతున్నా అనిపించింది. అయిన తర్వాత మళ్ళీ మెట్రిమెటికల్స్ బాగా తిరిగేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కేసెస్ రీకన్స్ట్రక్ట్ చేస్తే మధ్యాహ్నం నైట్ అగ్రవేషన్ ఎక్కువగా ప్రామినెంట్గా ఉంది, మిడ్ డే అగ్రవేషన్ ప్రామినెంట్గా ఉంది. సో ఆర్ట్స్గాలో ఇద్దాం అనుకున్నాం. ఆర్ట్స్గాలో ఇస్తే మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది, మళ్ళీ రిలాప్స్ అయింది. యాంటీమ్టాట్ ఇస్తే ఎంతైతే రిలాప్స్ కొంచెం తగ్గి మళ్ళీ వచ్చిందో, ఆర్ట్స్గాలో మిడ్ డే అగ్రవేషన్ ఉంది, దాహం కొంచెంగా ఉంది, కానీ ఆర్ట్స్గాలో ఇస్తే కొంచెం పనిచేసింది, అమ్మాయి అనుకున్నాను, కానీ ఎక్కువ పని చేయలే, మళ్ళీ వదిలేసింది. అండ్ ఆ ఆర్ట్స్గాలో మళ్ళీ రిపీట్ చేయదు, ఒకసారి ఇస్తే చాలు, అది కరెక్ట్ స్టేషన్ అయితే అయిపోతుంది, లేదంటే ఆగదు. ఆర్ట్స్గాలో ఇస్తే పని చేయలేదు మళ్ళీ. అప్పుడు మళ్ళీ మొత్తం క్లియర్ చదువుకొని యాంటీమ్ ఆర్ట్స్ ఇచ్చాను, అద్భుతం. అప్పుడు నాకు బాగా అర్థమైంది, ఎందుకంటే ఏ మెడికల్లో ఏ సిమ్టమ్స్ లేవా యాంటీమ్ ఆర్ట్స్. అప్పుడు కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసుకున్నాను. చాలా కేసుల్లో దాదాపు యాంటీమార్ తర్వాత కొన్ని 1000 కేసెస్ ఇచ్చి ఉంటాను. యాంటీమార్స్ మిడ్ డే అగ్రవేషన్ ఉంటుంది, ఈవినింగ్ అగ్రవేషన్ ఉంటుంది యాంటీమ్ ఆర్స్లో. టంగ్ వైట్ కోటెడ్ ఉంటుంది, దాహం కొంచెం ఉంటుంది, విపరీతమైన మత్తు ఉంటుంది. యాంటీమార్స్లో ఎట్లా ఉంటుంది, యాంటీమ్టాట్లో ఎట్లా మత్తు ఉంటుందో యాంటీమ్ ఆర్ట్స్లో కూడా అంత మత్తు ఉంటుంది. అయిన తర్వాత యాంటీమ్ ఆర్ట్స్లో దాహం కొంచెంగా ఉంటుంది, వాసన కూడా ఉంటుంది, నోరు కూడా వాసన ఉంటుంది కానీ తక్కువ. ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి యాంటీమార్స్లో, టంగ్ మీద పళ్ళ గుర్తులు ఉంటాయి. ఇది ఉంటే యాంటీమార్స్ ఇస్తే ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకేనా సార్? అడిగారు కదా ఎవరో మెటీరియల్ చెప్పమని, పూర్ణానందం గారు. మాట్లాడరు. అయితే ఇక్కడికి ఏంటంటే యాంటీమ్టాట్ కి యాంటీమార్స్ కి ఓన్లీ అగ్రివేషన్ టైమే మెయిన్. అగ్రవేషన్ టైం డిఫరెన్స్ ఉంటుంది. అయిన తర్వాత యాంటీమ్ ఆర్ట్స్ లో అంత చిరాకు ఉండరు. యాంటీమార్స్ లో కూడా చిరాకు ఉంటుంది సార్, చెప్పారు ఇప్పుడు మీరు. చిరాకు డిఫరెన్స్ ఏం చెప్తున్నా, గ్రేడ్స్ అంత దేనిగా మనం అర్థం చేయలేం కదా అట్లా అనమాట. అట్లే అంటే ఇరిటేషన్ దీనికి దానికి రెండుగా ఉంటుంది అంటారా? డిఫరెన్స్ చెప్పిన రెండింటికి ఉంటుంది, కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డిఫరెంట్ చెప్తున్నా, తక్కువ ఎక్కువ ఉంటుంది. అట్లా అది. ఓకేనా సార్? వామిటింగ్ ఉంటుంది, వామిటింగ్ ఉండదేమో యాంటీమార్స్ లో? ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది వామిటింగ్స్. యాంటీమార్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్ సార్. నేను చాలా కేసులో చాలా ప్రాణాలు కాపాడింది.
యాంటీమార్స్. అది ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ. అంటే సిమ్టమ్స్ సరిపోయినాయి, కరెక్ట్ రెమెడీస్ అవి. ఎందుకంటే ఇక్కడ మెట్రిమెడికల్లో ఎక్కడ ఇవ్వలేదు యాంటీమార్స్ని, ఏ మెట్రిమెడికల్ కూడా ఇవ్వలేదు దాన్ని. హెచ్ఏబులో లెఫ్ట్ సైడ్ వీజింగ్ చేస్తూ ఉంటాడు అంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయి సార్? ఓకేనా సార్? సార్ ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క డ్రగ్ని ఫీవర్స్లో చదువుకోవడం ఓకేనా? షెల్ వి కంటిన్యూ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే సార్, కంటిన్యూ సార్. బాగుంది సార్. ఎందుకంటే ఫీవర్స్ అవును సార్, అనేది బాగుంది. నా మైండ్లోనే చాలా పెద్ద టాపిక్ అనమాట. ఒకటి అవును సార్, ఏంటంటే, అవును. మీరు మనం యాంటీమ్ టార్ట్ అనుకున్నాం కదా సార్, ఒక మెడిసిన్. అప్పుడు నేను నోట్ చేసుకుంటున్నా, అమ్మాయి నాలుగు తెల్లగా ఉంటుంది అనుకోవాలి, అమ్మాయి తెల్లగా ఉంటుంది రాసుకుంటా, అందువలన మొడాలిటీ ఒకటి మిస్ అయింది. ఓకే ఓకే అంతే సార్. సరే సరే సార్. ఓకే లెఫ్ట్ సైడ్ వీజింగ్ అన్న దేనికన్నా? లెఫ్ట్ సైడ్ వీజింగ్ యాంటీమ్ ఆర్స్, యాంటీమ్ ఆర్స్ కి లెఫ్ట్ సైడ్ ప్రామినెంట్, లెఫ్ట్ లంగ్ ఎక్కువ మటుకు ఉంటాయి. సో ఈ అప్రోచ్ ఓకే కదా సార్? అయితే అంటే ఎవరైనా మీకు ఇంకేమైనా ఫర్దర్గా సలహా ఇవ్వాలనుకుంటే విల్ గో ఇన్ దట్ వే. ఇంకొంచెం ఇట్లా ఉంటే మనకు బాగుంటాయి అనిపిస్తుంది అనుకో, దాన్ని బట్టి అవసరాన్ని బట్టి విల్ ఫాలో ఇట్. సార్ రాట్లింగ్ సౌండ్ ఉంటుందా సార్ యాంటీమార్స్ లో? రాట్లింగ్ సౌండ్ యాంటీమార్స్ చాలా ఉంటుంది, రాట్లింగ్ ఉంటుంది, కానీ అంత తెమ్మడినట్టు ఉంటుంది ఎక్కువ మటుకు. నేను చూసిన కేసెస్లో యాంటీమ్ టాట్లో ఎంత అయితే వీజింగ్ ఉంటుందో యాంటీమ్ టాట్లో అంత వీజింగ్ ఉండదు, మత్తు ఎక్కువ ఉంటుంది. సో విల్ గో ఇన్ దిస్ వే. ఓకేనా? బోర్ ఏం లేదు కదా? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. ఓకే సార్. సరే లేదు సార్, చాలా బాగుంది సార్. సార్ బోర్ ఏం లేదు సార్, అది మేము పదే పదే వినడం ద్వారా డ్రగ్ యొక్క పిక్చరైజేషన్ మైండ్ లో పడి పర్ఫెక్ట్ గా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు ఎంత చెప్పినా అద్భుతమే సార్, అది మేము నేర్చుకోవాల్సిన వాళ్ళమే నిరంతరం. అట్లా కదా, అంటే నేను లెంతీగా చేస్తున్నానా ఫీవర్స్ అనే టాపిక్ ని అని నా డౌట్ అనమాట. లేదు సార్, అసలు ఏంటంటే పర్ఫెక్ట్ గా తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఏం జరుగుతుంది మన డిస్పెన్సరీలో, లెస్ మెడిసిన్ మోర్ క్యూర్ అనమాట. అంతకుముందు ఏంటంటే ఏదో ఎక్కువ అలా ఇచ్చేవాళ్ళం, అంటే టిష్యూ సాల్ట్స్ అంత వాటర్ డోస్ అవి కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు చాలా వరకు, అంటే ఎమర్జెన్సీ అయితే తప్ప ఇవ్వట్లేదు. అది యాక్చువల్గా నేను కూడా అదే వేసుకున్నాను సార్. క్లినిక్ లో ఒక బాగా చదువుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, బాగా మెటీరియల్ కానీ అంటే డిఫరెంట్ అప్రోచెస్ నేర్చుకున్న తర్వాత బయోకెమిక్స్, మదర్ టించర్స్ చాలా మంది తగ్గించుకున్నా. ఓన్లీ ప్లాసిబోస్ మీద పెట్టేసి రెమెడీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రెమెడీ మీదనే ఉంచుతున్నా. అయిన తర్వాత ఎప్పుడైతే బయోకెమిక్స్ ఇవి మదర్ టించర్స్ తగ్గించడం ప్రారంభించానో మెడిసిన్ బాగా వర్క్ చేస్తుంది. అప్పుడు అడిగాను మా సార్ని, ఎందుకు అంటే సార్ అంటే దే మే ఇంటర్ఫియర్ అన్నాడు సార్. అందుకని అది కూడా తగ్గించుకున్నాను. వస్తే విల్ గో నెక్స్ట్ స్టిషన్ క్లాసెస్, యోగా క్లాసెస్ కూడా మీకు చెప్తాను. అది మా అందరం ముందే ప్రిపేర్ అవుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.